ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం పుష్యమాసం దక్షిణాయనం హేమంత ఋతువు. ఈరోజు పుష్యశుద్ధ అష్టమి. సామాన్య కార్యక్రమాలన్నింటికి కూడా పనిచేస్తుంది. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలకి చాలా విశేషమైనటువంటి రోజు. అలాగే ఈరోజు వారం ఇందువారం లేదా సోమవారం. ఈరోజు చేసేటువంటి అన్నదానం, వస్త్రదానం చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని పోగొడుతుంది. ఇక ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం చాలా మంచి నక్షత్రం. ఈ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి ఈరోజు ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి శత్రుక్షేత్ర స్థితి, వృశ్చిక క్షేత్ర స్థితి, కుజుడితోటి పరివర్తన కూడా ఉంది. కాబట్టి ఇది ఆధిపత్యత శుభుడైనప్పుడు చక్కటి యోగాన్ని కలిగిస్తుంది. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే చంద్రుడి యొక్క స్థితి మీనక్షేత్ర స్థితి, బృహస్పతి యొక్క స్థితి కర్కాటక క్షేత్ర స్థితి. ఈ చంద్రగురుల యొక్క పరివర్తన చాలా విశేషమైనటువంటి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగి ఉంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి అనిశ్చిత పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. విద్యా సంబంధిత బలం చేకూరుతుంది. అనుకున్నటువంటి కార్యాలలో కార్యసిద్ధి కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా తెలివైనటువంటి నిర్ణయాలు, తద్వారా విజయాలు చేకూరుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయపరమైనటువంటి చిక్కులు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. స్థిరాస్తి విషయాల్లో అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మాత్రం అభివృద్ధిని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాల్ని వృత్తిపరంగా చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి చేకూరుతుంది. అనిశ్చితి తొలగిపోతుంది. కోర్టు సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలువైనటువంటి వస్తు సేకరణ వంటిది ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలను విద్యాపరంగా ప్రారంభించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు బాగానే కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉత్తమమైనటువంటి కార్యాచరణ, తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వ్యాకులతలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. నూతన కార్యక్రమాల విషయంలో, ఒప్పందాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో సమస్యలు కొనసాగుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. శ్రమతో కూడినటువంటి విజయాలు మాత్రమే సిద్ధిస్తాయి. ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే ఉద్యోగపరంగా రాణిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక రుగ్మతలు దూరమవుతాయి. వాహన విక్రయాలు వంటివి ఈరోజు మీకు ఉపకరిస్తాయి.
ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థికపరమైనటువంటి బలం చేకూరుతుంది. నూతన కార్యాచరణ అభివృద్ధిని కలిగిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ప్రయాణాల ద్వారా కూడా ప్రయోజనాలు సాధించగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు దగ్గరవుతాయి. విద్యా విషయాలు అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. ఉత్తమమైనటువంటి కార్యాచరణ ద్వారా ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. గృహంలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. శుభ వార్తలు వింటారు. శుభ కార్యాచరణ వంటిది ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో అనుకూల పరిస్థితులు కొనసాగుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శుభవార్తలు తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై విముఖత ప్రారంభమవుతుంది. నూతన వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికంగా ఉంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాగణపతి. ఈరోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విఘ్నాల్ని అధిగమించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు సాధించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూలత పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. ఆర్థిక బలం కొనసాగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం వెన్నంటి ఉంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేసుకోగలుగుతారు. విదేశీ లావాదేవీలు, ఒప్పందాలు ఈరోజు మీకు రాణిస్తాయి, లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటే నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి విఘ్నాలకు పరిష్కారాలు పొందగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆకస్మిక ఆర్థిక లాభాలు వ్యాపారరీత్యా కొనసాగుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు పాటించాలి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. విద్యాపరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆనందకర సంఘటనలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు ఈ రాశివారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అవమానకర సంఘటనలు దూరమవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ఫలితాలు దగ్గరవుతాయి. శత్రువులు మిత్రులు అవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. విద్యాపరమైనటువంటి చిక్కులు వీడిపోతాయి. ఉద్యోగపరమైనటువంటి బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ అనుకూల వాతావరణం కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది.
అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలత వేగవంతంగా దగ్గరవుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వ్యాకులతలు తొలగిపోతే చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆహ్లాద పరిస్థితులు ఉద్యోగరీత్యా కొనసాగుతాయి. వృత్తి వ్యాపార సంబంధిత కార్యక్రమాల్లో కార్యసిద్ధి కొనసాగుతుంది. గృహ విషయాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. శుభ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక వ్యాకులతలు దూరమవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. మానసిక ప్రశాంతతగా చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. చిరు సమస్యలు ఆర్థికంగా ఉన్నప్పటికీ నిలదొక్కునేటువంటి పరిస్థితులు వెన్నట్టి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల్ని ప్రారంభించగలుగుతారు. విద్యాబలం చేకూరుతుంది. ప్రయాణాలు సుఖవంతం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేద అంశంలో అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆయుర్వేదంలో చెప్పినటువంటి మార్గాల గురించి తెలుసుకుందాం. మామూలుగా ఏంటంటే మన నోరు అంటే మన శరీరం లోపల ఉండేటువంటి పేగులన్నింటికీ కూడా ఒక ముఖద్వారం లాంటిది. ఈ నోరు ఆరోగ్యంగా ఉంటే మన జీర్ణమండలం అంతా కూడా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. నోట్లో ఒక కఫదోషం ఎక్కువగా ఉంటుంటుంది అనమాట. అంటే దోషం అంటే చెడ్డదని కాదు, మామూలుగా మన శరీరంలో ఉండేటువంటి వాతపిత్త కఫాలలో కఫం అనేటువంటిది నోట్లో ఎక్కువగా ఉంటుంది. ఇది అంటే ఈ కఫం ఇక్కడ ఉండటం వల్ల ఎక్కువగా మనకి తొందరగా బ్యాక్టీరియా అవి చేరడానికి, అవి నోట్లో ఉండేటువంటి ఈ పరిస్థితులు అనుకూలంగా ఉండటం వల్ల బ్యాక్టీరియా బాగా పెరిగి కొన్ని అనారోగ్యాలు రావడానికి కూడా కారణాలు అవుతూ ఉంటాయి. అంటే అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందంటే మనం తీసుకునేటువంటి ఆహారం కనుక సక్రమంగా నోట్లో నుంచి క్లియర్ చేసుకోకపోతే, అంటే పళ్ళల్లో కానివ్వండి చిగుళ్ళలో కానివ్వండి ఎక్కడైనా ఆహారం నిలిచిపోయినట్టయితే కనుక ఈ కఫదోషము ఈ నిలిచిపోయినటువంటి ఆహారము రెండూ కలిసి ఈ బ్యాక్టీరియా అవి పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇలాంటివన్నీ చేరినప్పుడు ఏంటంటే మన చిగుళ్ళ మీద కానివ్వండి లేకపోతే మన దంతాల మీద కానివ్వండి ఒక హానికరమైనటువంటి ప్రభావం వస్తూ ఉంటుంది. అంటే చిగుళ్ళకి సమస్యలు రావచ్చు, లేకపోతే పళ్ళు పాడైపోయి పుచ్చిపోయినట్టు అవుతూ ఉండొచ్చు, లేకపోతే నోట్లో ఏమైనా పుళ్ళ లాంటివి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగా ఇలా వచ్చినటువంటి అనారోగ్యాలన్నీ కూడా నోటి ద్వారా మళ్ళీ మన జీర్ణ మండలంలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అందుకని మన ముఖద్వారం అంటే మన జీర్ణ మండలానికి ముఖద్వారమైనటువంటి నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అలా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చక్కటి అలవాట్లు, అంటే ఏదైనా సరే ఆహారం తీసుకున్నప్పుడు వెంటనే నోట్లో పుక్కిలించుకోవటం, అంటే నీరు పోసుకుని బాగా పుక్కిలి పట్టేసి నోట్లో ఆహారం మిగిలిపోకుండా చూసుకోవడం అనేటువంటిది చాలా చిన్న విషయం, చాలా చక్కగా ఉపయోగపడేటువంటిది. అలాగే రాత్రి నిద్రకి ముందు కూడా చక్కగా పళ్ళు తోముకొని పడుకోవడం అనేటువంటి అలవాటు ద్వారా కూడా నోటిని బ్యాక్టీరియాకి అనుకూలంగా లేకుండా చేసేందుకు అవకాశం ఉంటుంది. అలాగే నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మరొక చిన్న సూత్రం కూడా మనకి బాగా సహాయపడుతుంది. ఈ సూత్రానికి మనకు కావాల్సినటువంటి ద్రవ్యం ఏంటంటే నువ్వుల నూనె. ఈ నువ్వుల నూనె అనేటువంటిది నోరు ఆరోగ్యంగా ఉండడానికి బాగా సహాయపడేటువంటి ద్రవ్యం. అంటే ఈ నువ్వుల నూనెని వేసుకోవటం వల్ల మన నోట్లో పూతలాగా ఉంచుకోవటం వల్ల అక్కడ ఎటువంటి బ్యాక్టీరియా పెరగడానికి అవకాశం ఉండదు. అలాగే నోట్లో ఉండేటువంటి కఫదోషం తగ్గడానికి కూడా నువ్వుల నూనె బాగా సహాయపడుతుంది. దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలంటే నువ్వుల నూనెని కొంచెం గోరువెచ్చగా చేసుకుని, అంటే మన నోరు పట్టగలిగినంత వెచ్చగా చేసుకుని నోట్లో ఒక 2-3 చెంచాల నువ్వుల నూనెను పోసుకుని బాగా పుక్కిలించాలి. ఈ విధంగా రోజు చేయాలి. మరి రోజుకు ఒకసారి ఈ విధంగా నువ్వుల నూనె నోట్లో పెట్టుకుని 1-2 నిమిషాల పాటు బాగా ఆ నోట్లో నూనె ఉంచుకుని పుక్కిలించుకుంటూ ఉండాలి.
అయితే ఇదేదో సర్వరోగ నివారణ అనేటువంటి ఒక భ్రమ కొంతకాలం క్రితం అందరికీ కలిగినటువంటిది. అలాంటి భ్రమ కాదు, కానీ ఇది నోటిని ఆరోగ్యంగా ఉంచడానికి, తర్వాత చిగుళ్ళు గట్టిగా ఉండడానికి, దంతాలు ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఈ నువ్వుల నూనెతోటి రోజు పుక్కిలించడం అనేటువంటి అలవాటు బాగా తోడ్పడుతుంది. ఏం నాయనా ఇవాళ ఉత్సాహంగా లేవు, ఇలా పడుకున్నావు, పాయసాన్నం వండాను, చిత్రాన్నం వండాను, అదిగో తేనె తీసుకొచ్చాను, దుంపలు తీసుకొచ్చాను, ఒక్కటి ముట్టుకోలేదు, ఎప్పుడూ సంతోషంగా 10 మందిని నవ్విస్తూ అందరి కష్టాలు తీర్చేవాడివి, నీకే కష్టం వచ్చినట్టు పడుకున్నావేమయ్యా అని దుప్పటిలాగి చూసి కళ్ళంబట నీళ్లు కారుతున్నాయి. అయ్యయ్యో ఇదేమిటయ్యా ఇలా బాధపడుతున్నావు, ఏమి ఉపద్రవం వచ్చింది అందావిడ. ఏమీ లేదమ్మా, ఎప్పుడో యుగాలకు ముందు ఇచ్చిన మాట, ఆ మాట నిజం చేసుకోవడానికి ఇన్ని కష్టాలు పడుతున్నాను. ఆమె ఆకాశరాజు కుమార్తెగా పుట్టింది, ఇప్పుడు నేను ఆమెని పొందాలి. అమ్మా ఎన్ని ఇబ్బందులు అనుకున్నావు, కాబట్టి నువ్వు పెళ్ళికి మధ్యవర్తిత్వం చేస్తావా అన్నారు. తప్పకుండా చేస్తాను నాయన, ఏం చేయమంటావంది. ఎక్కడున్నాయి శివకేశవ భేదాలు, అర్థం లేని వాళ్ళు చెప్పే మాటలు తప్ప. వెంకటేశ్వరుడు అన్నారు, అమ్మా ఇక్కడ నుంచి గుర్రం మీద వెళ్ళు, నృసింహ గుహ కనపడుతుంది. ఇప్పటికీ మీరు కపిలతీర్థంలో స్నానం చేస్తే ఎడం చేతి పక్కన ఉంటుంది నృసింహ గుహ. ఇప్పుడంటే మూసేశారనుకోండి, ఆ గుహలోంచి బయటికి వెడితే అక్కడ కపిలతీర్థం, కపిలేశ్వరుడు శివలింగం కనబడుతుంది. అమ్మా మహానుభావుడు పరమేశ్వరుడికి పూజ చేసి కళ్యాణం చేయి, శివానుగ్రహం కలిగితే తప్పకుండా నా కళ్యాణం అవుతుంది. అక్కడ శివానుగ్రహం కోసం నువ్వు పూజ చేసి సువర్ణముఖరీ నది దాటి వెడితే అక్కడ పద్మావతీదేవి చిలికెత్తెలందరూ వచ్చి అగస్తేశ్వర స్వామి వారికి అభిషేకం చేస్తున్నారు. ఎందుకు అంటే పిల్ల వెంకటేశ్వర స్వామి వారిని చూసినప్పటి నుంచి జ్వరం పడిపోయింది, బెంగ పెట్టేసుకుంది. ఏమిటో ఆయన మళ్ళీ కనపడతాడా అని విరహాన్ని పొందింది. కాబట్టి ఈ పిల్లకి జ్వరం ఎలా తగ్గుతుంది అని బృహస్పతిని పిలిచి అడిగాడు ఆకాశరాజు. అగస్తేశ్వర స్వామి వారికి అభిషేకం చేయించమన్నారు. ఆయనకి అభిషేకాలు చేయిస్తే ఈ చిలికెత్తెలందరూ కూడా అక్కడికి వెళ్ళారు. అమ్మ వాళ్ళని కలిస్తే నీకు కోటలోకి మార్గం వస్తుంది, వాళ్ళతో కలిసి వెళ్ళి ధరణీదేవిని నా కొరకు పిల్లని అడుగమ్మా అన్నారు. అలాగే నాయన తప్పకుండా అడుగుతానని మహాతల్లి బయలుదేరింది. ఎన్ని కష్టాలు పడ్డాడు అనుకుంటున్నారు ఒక్క మాట నిలబెట్టుకోవడం అంటే. ఆయన అనుకున్నాడు, ఏమిటో పాపం ఆడది, పెద్దది అమ్మని పంపించాను పిల్లని అడగమని, అమ్మ వెళ్ళి అడుగుతుందనుకో, కానీ అమ్మ వెళ్ళి అడిగితే వాళ్ళు పిల్లని ఇచ్చేవాళ్ళు ఒక ప్రశ్న వేస్తారా, ఎన్ని ప్రశ్నలు వేస్తారో, యక్ష ప్రశ్నలు అన్నీ వేస్తారు. పిల్లాడికి ఏముందంటారు, ఎక్కడుంటూ ఉంటాడంటారు, ఏం చేస్తూ ఉంటాడంటారు, ఎప్పుడు పుట్టాడంటారు, పుట్టుమచ్చలు ఏమిటంటారు, చెప్పాలి కానీ ఎన్నైనా అడుగుతారు. కాబట్టి మనిషికి మనిషి సాయం, ఒక ప్రయత్నానికి పక్కన ఇంకో ప్రయత్నం కూడా ఉండడం మంచిది కదూ. ధరణీదేవి మనస్సు నా యందు అనుకూలమై వాళ్ళ పిల్లని నాకు ఇవ్వాలనే కోరిక కలిగేటట్టు చెయ్యాలి అంటే నా మాట బాగా నమ్మేటట్టు చెయ్యాలి. నా మాట బాగా నమ్మేటట్టు పెళ్లి కొడుకుగా నేనే వెళ్ళి మాట్లాడితే బాగుంటుందా? బాగుండదు. అందుకే సోది చెప్పేటటువంటి స్త్రీగా వెడతాను అని సంకల్పం చేశారు. అక్కడి నుంచి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే సోది చెప్పడానికి బయలుదేరితే ఆయనకి తగిన పరికరములు ఎక్కడి నుంచి సమకూడుతాయి? ఒక్కసారి ప్రార్థన చేశారు, పరమశివుడు ఆయన చేతిలో కర్రగా మారిపోయాడు. చతుర్ముఖ బ్రహ్మగారిని చంటి పిల్లాడిని చేసుకుని ఆ చీర వెనకాతల 7 నెలల పిల్లాడిని చేసి వాడిని వీపుకు కట్టుకున్నారు. ఆ సోది చెప్పే వాళ్ళకి అదో ప్రక్రియ, చంటి పిల్లాడిని వీపుకు కట్టుకుంటారు. వీపుకు కట్టుకున్నారు. ఈ బ్రహ్మాండాన్నంతటినీ కలిపి ఓ వెదురుబుట్ట చేసుకుని తలకి పెట్టుకున్నారు. పెద్ద జులపాలతో ఉండేటటువంటి పెద్ద దీర్ఘమైనటువంటి కేశపాశం, జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరు హక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందురు చిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఒబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు పోతన గారు. అంతటి మంగళప్రదమైన అందమైన రూపం ఉన్నవాడు ఏమీ తెలియని వాళ్ళ సోది చెప్పేవాళ్ళల్లా గొల్ల కొప్పు అంటారు. ఓ పక్కకి ఓ కొప్పు వేసుకున్నాడు, నోటి నిండా తాంబూలం, పెద్ద బొట్టు, బ్రహ్మాండాన్నంతటినీ కలిపి ఓ వెదురు బుట్ట చేసుకున్నాడు. చేతిలో మీటడానికి ఒక తీగతో కూడిన ఒక వీణ లాంటి తంబూరా లాంటి దాన్ని పట్టుకున్నాడు. తెలుపు నలుపగు వెంట్రుకల్ తెలుపు తలపైని అలరారు తాటాకు బుట్ట ప్రాయమ్ము సడలిన పచ్చ చెక్కిళ్లపై సొంపు నింపెడి సోయగంపు సొట్ట
తమ్మి మొగ్గల నెల్లదాచెడు మెత్తటి పైట చక్కగా నింపు పూసల సరుల గుట్ట గజకుంభముల మించు నిజబుర సొర్రపై పలికెడితే నియపాట పుట్ట పెదవి దిగజారు ఇత్తడి పొడల సుట్ట అని ఆయన రూపాన్ని పొందినప్పుడు తెలుపు నలుపగు వెంట్రుకలు తెలుపు తలపై నియల రారు తాటాకు బుట్ట. ఆ జుత్తు ముసిల్ది అయిపోలేదు, ఇంకా యవ్వనంలో లేదు, మధ్య వయసులో ఉన్నట్టుగా తెలుపు నలుపుతో కూడుకున్నటువంటి వెంట్రుకలతో కూడిన కొప్పు, దాని మీద ఓ తాటాకు బుట్ట. తెలుపు నలుపగు వెంట్రుకలు తెలుపు తలపై నియలరారు తాటాకు బుట్ట. ప్రాయమ్ము సడలిన పచ్చ చెక్కిళ్లపై సొంపు నింపెడి సోయగంపు సొట్ట. ఆ పచ్చగా ఉన్నటువంటి బుగ్గలు ఓ సొట్ట పడినట్టుగా, అది కూడా ఓ అందం ఇచ్చినట్టుగా, మధ్య వయస్సులో బుగ్గలు లోపలికెడుతుంటే పడిన చిన్న సొట్ట లాంటి ఒక సొట్ట. తమ్మి మొగ్గల నల్లదాచెడు మెత్తటి పైట చక్కగా నింపు పూసల సరుల గుట్ట. ఆ మెత్తటి వక్షస్థలాన్నంతటినీ కప్పేయడానికి వేసుకుందా అన్నట్టుగా పెద్ద పెద్ద పూసల హారాలన్నీ నిండిపోయేటట్టుగా పూసలతో కూడినటువంటి పెద్ద హారాలు. గజకుంభముల మించు నిజబుర సొర్రపై పలికెడితే నియపాట పుట్ట. ఓ గుమ్మడికాయ బుర్రను దాన్ని తీసుకొచ్చి కట్టి దానికి ఓ తీగ కట్టి ఓ కర్ర పట్టుకుని ఇలా ఎడంచేత్తో టింగ్ 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 అని మోగిస్తూ సోది చెప్తానమ్మ సోది అంటూ లోకాలన్నింటినీ ఏలగలిగినటువంటి వాడు, మూడు లోకములను సృష్టించి నిలబెట్టి లయం చెయ్యగలిగినటువంటి పరమాత్మ తన పెళ్లి కోసం తాను సోది చెప్పుకోవడానికి బయలుదేరాడు. పెదవి దిగజారు ఇత్తడి పొడల సుట్ట కలికి నెలవంక కుంకుమ చెలువ పుట్ట. బ్రహ్మ ఒడిలోన బాలుడై రవము పెట్ట మంచి ఎరుకత వచ్చే సిరిమించునట్లు. ఆ పెదవి దిగజారు ఇత్తడి పొడల సుట్ట. అసలు వీళ్ళు ఎలా తింటారనిపిస్తుంది మనకి. సోది చెప్పేవాళ్ళని మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు. ఆ ముక్కుకి ఇక్కడ పెట్టుకుంటారు ఓ పెద్ద ఇత్తడి చుట్టను దాన్ని పెట్టుకుంటారు నాసాభరణం కింద. అది బరువుకి ఆ ముక్కు దూలం సాగిపోయి అది అక్కడి నుంచి ఇక్కడి వరకు ఇలా అడ్డంగా ఉండి దానికి ఓ చిన్న మళ్ళీ ఓ చిన్న రాయి లాంటిది ఒకటి మెరుస్తున్నటువంటిది దానికి మళ్ళీ తాపడం చేయబడి ఉంటుంది. అది ఇలా నోటికి అడ్డం పడుతూ ఉంటుంది. ఇదో బాగా మీసాలు ఉన్నవాడు అన్నం తింటూ మధ్య మధ్యలో ఇలా అనుకున్నట్టు వాళ్ళు అది తినేటప్పుడు బాగా నోరు తెరిచి దానికి తగలకుండా పెట్టుకుంటూ ఉండాలి. అలా పెదవి దిగజారు ఇత్తడి పొడల చుట్ట కలికి నెలవంక కుంకుమ చెలువ పుట్ట. అదేదో ఓ చిన్న బొట్టు పెట్టుకోరు, ఇంత పెద్ద బొట్టు ఏకంగా నుదురంతా సగభాగం కప్పబడేటట్టుగా పెట్టుకుంటారు. బ్రహ్మ ఒడిలోన బాలుడై రవము పెట్ట. ఆ చతుర్ముఖ బ్రహ్మగారిని తీసుకొచ్చి 7 నెలల పసిపిల్లాన్ని చేసి ఆయన్నేమో వీపు కట్టుకుని సాక్షాత్తు లక్ష్మీనాథుడు వెతికి కొద్దిగా చిరిగిన రవికిల బట్ట తొడుక్కున్నాడు. సోది చెప్పే వాళ్ళ దగ్గర అదో లక్షణం ఉంటుంది, బట్టలు బాగా పట్టుకోవడానికి చిన్న చిరుగున్న బట్ట కట్టుకుంటారు. అందుకని చిన్న చిరుగున్న బట్ట ఒకటి కట్టుకున్నాడు రవికే. వేసుకుని ఆ బయట తిరుగుతున్నాడు. నేను చెప్పే మాటల్లో నా చెయ్యి చూపించి అబద్ధం చెప్తే నా చెయ్యి నరికేయండి, నా నోటి వెంట అబద్ధం పలకను, నా నోటి వెంట మధుర మీనాక్షి పలుకుతుంది, కంచి కామాక్షి పలుకుతుంది, నేను నిజమే చెప్తాను, కాబట్టి మీ ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో చెప్పండి అని చెప్పి సోది చెప్తున్నాడు. ఇది చూశారు చిలికెత్తెలందరూ. అంతఃపురంలో ఉన్నటువంటి మహానుభావుడు ఆ ఆకాశరాజు గారి భార్య ధరణీదేవి దగ్గరికి వెళ్ళారు. అమ్మా, ఎవరో సోది చెప్పేటటువంటి వ్యక్తిట ఆవిడొచ్చింది, భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ చెప్పేస్తోందమ్మా, రాచనగరులో ఉన్న వాళ్ళందరూ సంతోషపడిపోతున్నారు. తల్లి, నువ్వు కూడా పద్మావతీదేవి ఎంత జ్వరంతో ఉంది కదా, ఎవరిని చూసి బెంగ పెట్టుకుందో, ఎవరిని చూసి మోహించిందో తెలుసుకోవడానికి సోది చెప్పించకూడదా అన్నారు. సరే తీసుకురమ్మన్నారు. ముందు బెట్టు చేశారు. నన్నెందుకు రాణివాసానికి తీసుకెడుతున్నారు, నా మాట వినేవాళ్ళెవరు, నన్ను ఇబ్బంది పెట్టడానికి తీసుకెళ్తున్నారు, పేదదాన్ని కదా అని మాట అనిపించడానికి తీసుకెళ్తున్నారు, నేను రానని మంకు చేశారు. కాదమ్మా, నీ మాట వినడానికే తీసుకెడుతున్నాను, రావలసింది అని ఆహ్వానిస్తే మొత్తానికి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి తీరా సోది చెప్తానన్నారు. మామూలు వాళ్ళైతే బియ్యం పోస్తారు. బియ్యం పోసి ఆ పసిడి చేటలోని పండు ముత్తెమ్ముల గద్దె కొలది చూచి కరముజాత్పి ముత్యములను పిసికి 3 రాసులు చేసి మధ్యరాశి ఎందు మనసు నిలిపి. ఓ బంగారు చేట, మనమైతే మామూలు చేటలో బియ్యం పోస్తేస్తాం, ధరణీదేవి కూడా అలా తీస్తే అందమే ఉంటుంది. కాబట్టి రాజులకి తగినట్టే తీసుకురావాలి. ఏదొచ్చినా రాజులకి జ్వరం వచ్చినా అంత అందంగానే ఉండాలి తప్ప మన జ్వరంలా ఉంటే ఏం బాగుంటుంది. కాబట్టి ఆవిడ పెద్ద బంగారు చేటలో ముత్యాలు పోసి తీసుకొచ్చింది. ఈవిడ గద్దె కొలది చూచి కర్రము చాపి, చేతిలో కర్ర ఒకటి ఉంటుంది, దాన్ని ఇలా చూపించి ఆ ముత్యాలన్నీ పిసికి 3 రాసులు చేసింది. 3 పోగులు పోసి, ఇప్పుడు నీ దృష్టి పెట్టు, ఏ పోగు మీద పెడతావో నేను చెప్తాను. ఆవిడ 3 పోగుల వంక ఇలా చూసి చెప్పాడు.
మధ్యరాశి మీద దృష్టి పెట్టామంది. అబ్బా చాలా బాగా చెప్పావమ్మా అంది. అంటే మొట్టమొదటే విజయం అన్నమాట. ప్రథమ విజయం బొగూర్చు శాంభవికి మృక్కి. ఆవిడ మనసులో ఏ రాశిని తలుచుకుందో ఆ రాశిని ఈవిడ పసిగట్టగలిగింది అని. అంటే ముందు సోది చెప్పేవారి మీద విశ్వాసానికి ఏ రాశి వంక మనం మనసు పెట్టి చూశామో ఆ రాశిని గుర్తింపచేస్తారు. అందుకని మధ్యరాశి ఎందు మనసు నిలిపి, ఇప్పుడు ఆవిడ నేను చెప్తాను చూడమ్మా అని మొదలు పెట్టబోయింది. ఆ ఒళ్ళో ఉన్న పిల్లవాడు వెనకాల వీపు కట్టుకున్నవాడు పెద్ద ఏడుపు మొదలెట్టాడు. వీడు ఇలాగే ఏడుస్తాడమ్మా, వీడు మామూలు అన్నం తిండు, వీడితో ఇదో పెద్ద దరిద్రం వచ్చి పడింది, పాయసాన్నం వండి తెచ్చిపెట్టండి అమ్మా అంటే, సరే ముందు సోది చెప్పించడం ప్రధానం కదా అన్నారు. గబగబా పాయసాన్నం వండారు, తీసుకొచ్చారు, అక్కడ పెట్టారు. పెడితే ఈ పిల్లాడికో అలవాటు ఉందమ్మా, నేను తింటే కానీ వీడు తినడు, అందుకని నేను తిని వీడికి పెడతానని మళ్ళీ తను కొంత పాయసం తిని బ్రహ్మగారికి కాస్త పాయసం పెడితే వాడు ఆ పాయసం తిని గప్చిప్గా ఊరుకున్నాడు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి. శ్రీనివాస అవతార విశేషమునందు చాలా గొప్ప విశేషం ఏమిటంటే, వెంకటేశ్వర స్వామి వారికి ఉన్నన్ని ఉత్సవాలు మీకు లోకంలో ఎక్కడా కనపడవు. నోటిని ఆరోగ్యంగా కనుక ఉంచుకోనట్టయితే నోటికి సంబంధించినటువంటి రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. నోటికి సంబంధించినటువంటి పరిశుభ్రత చక్కగా పాటించినట్టయితే కనుక నోటి లోపల రకరకాల సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అంటే దవడల లోపల చిన్న చిన్న పుళ్ళు ఏర్పడడం కానివ్వండి, నాలుక మీద పుళ్ళు ఏర్పడడం, లేకపోతే చిగుళ్ళు బాగా బలహీనం అయిపోయి ఆ చిగుళ్లలో కొంచెం చీము పట్టినట్టు కావటం, లేదంటే చిగుళ్ళ నుంచి రక్తం కారుతూ ఉండటం, ఇవన్నీ వచ్చినప్పుడు దంతాల ఆరోగ్యం పూర్తిగా చెడిపోతుంది. ఇంకా డెంటిస్ట్ల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం బాగా పెరిగిపోతుంది. అందుకని ముందు మనం చెప్పుకున్నటువంటి నువ్వుల నూనెని ముందు జాగ్రత్తగా వాడుకుంటూ ఉండాలి. అలాగే ఏవైనా ఇప్పుడు చిగుళ్ళకు కానీ లేకపోతే దంతాలకు కానీ నోట్లో పుళ్ళు రావడం కానీ ఇలాంటి సమస్యలు వచ్చినట్టయితే దాన్ని తేలిగ్గా పరిష్కారం చేసుకుంది కూడా ఒక ఆయుర్వేద ద్రవ్యం మనకి బాగా తోడ్పడుతుంది. అదేమిటంటే పటిక. పటిక మనకి సహజ సిద్ధంగా దొరికేటువంటి చక్కటి యాంటీసెప్టిక్ లాంటిది. అంటే ఏవైనా ఇన్ఫెక్షన్లు అవి వస్తే లేదంటే పుండు పడితే దాన్ని తగ్గించుకోవడానికి ఇది చాలా బాగా సహాయపడుతుంది. అయితే పటికని ఏం చేయాలంటే నేరుగా అలాగే వాడేసుకోకూడదు. పటికని శుద్ధి చేయడం అంటాం. ఈ శుద్ధి చేయడం కూడా చాలా తేలికగా ఉండేటువంటి ప్రక్రియ అది. దానికి ఏం చేయాలి, పటికని కొంచెం ముక్కలు ముక్కలుగా చేసేసి దాన్ని ఒక మూకుట్లో వేయాలి. అంటే అందులో ఇంకేమీ వేయక్కర్లేదు. ఆ మూకుట్లో ఒట్టిగా ఈ పటిక ముక్కలు వేసి పొయ్యి మీద పెట్టి సన్నటి మంట మీద కాలనివ్వాలి. అలా అవుతున్నప్పుడు ఏంటంటే పటికలో ఉండేటువంటి నీరంతా ఎగిరిపోయి ఆ లోపల ఉండేటువంటి అంతా శుద్ధి చెంది కేవలం ఒక పాప్కార్న్ లాగా ఈ పటిక పొంగుతుందన్నమాట. ఈ పొంగినటువంటి పటికని తర్వాత తీసుకొని దాని చేతితోటి ఒకసారి నలిపేసి మెత్తటి చూర్ణంలా చేసి ఒక సీసాలో పోసి ఉంచుకోవాలి. నోటికి సంబంధించినటువంటి ఏ సమస్య వచ్చినా సరే ఒక పావు చెంచాడు ఈ పటిక భస్మాన్ని తీసుకుని దాన్ని ఒక అరకప్పు కానీ ఒక కప్పు కానీ గోరువెచ్చటి నీళ్ళలో కలిపి నోటితో పుక్కిలించుకోవాలి. ఈ విధంగా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఈ శుభ్ర భస్మంతో కనుక నోరుని పుక్కిలించుకుంటే నోటికి సంబంధించినటువంటి రకరకాల అనారోగ్యాల్ని తేలిగ్గా తగ్గించుకోవచ్చు. మరికొన్ని అనారోగ్య సమస్యలు వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన పూజ విధి విధానాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువును ఆరాధన చేయటం ద్వారా కొన్ని ప్రత్యేకమైనటువంటి విధి విధానాలతో శ్రీ మహావిష్ణువుని పూజించటం ద్వారా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు మధుసూదనుడు అనే నామంతో విరాజిల్లుతూ ఉంటాడు. అందువల్ల గృహంలో పూజా మందిరంలో శంఖం, చక్రం, గద, పద్మం ధరించి వక్షస్థలంలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న శ్రీ మహావిష్ణువు యొక్క చిత్రపటానికి తెలుపు రంగు పుష్పాలతో కానీ పసుపు రంగు పుష్పాలతో కానీ పూజను నిర్వహించినట్లయితే విష్ణువు యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. ధనుర్మాసం మొత్తం శ్రీ మహావిష్ణువుకు దద్యోజనాన్ని కానీ చక్కెర పొంగల్ని కానీ పులగాన్ని కానీ నివేదన చేసినట్లయితే విష్ణువు యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. ధనుర్మాసంలో విష్ణువుని పూజించే తరుణంలో ప్రతిరోజు తులసి చెట్టులో ఉన్నటువంటి మట్టిని కొద్దిగా తీసుకొని దాన్ని శరీరానికి రాసుకొని విష్ణువుని ఆరాధన చేయటం ద్వారా విష్ణువు యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. విష్ణుమూర్తికి పసుపు రంగులో ఉన్నటువంటి పట్టు వస్త్రాలంటే ఎంతో ప్రీతిపాత్రం. అందువల్ల ధనుర్మాసం మొత్తం పసుపు రంగులో ఉన్నటువంటి పట్టు వస్త్రాలను ధరించి శ్రీ మహావిష్ణువుని
తెల్ల గన్నేరు పూలతో, జాజి పూలతో, నందివర్ధనం పూలతో పూజించినట్లయితే విష్ణువు యొక్క అనుగ్రహం ద్వారా సర్వకార్యాలలో జయాన్ని పొందవచ్చు. అలాగే శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేకంగా గులాబీ పూలు, దమనం వీటిని కలిపి మాలగా తయారు చేసి అలంకరించినట్లయితే దారిద్ర్యాలను తొలగింపజేసుకొని ధన సమృద్ధిని పెంపొందింపజేసుకోవచ్చు. ధనుర్మాసంలో సంపెంగ పూలతో విష్ణువుని పూజించినట్లయితే కోరిన కోరికలన్నీ సులభంగా నెరవేరుతాయి. తులసి దళాలతో విష్ణువును ఆరాధన చేసినట్లయితే అపమృత్యు దోషాలను తొలగింపజేసుకోవచ్చు. అలాగే అధికార పరంగా చక్కటి పురోభివృద్ధిని సాధించటానికి, కీర్తి ప్రతిష్టలను పొందటానికి ధనుర్మాసంలో అవిసె పువ్వులతో విష్ణువుని పూజించాలి. జమ్మి ఆకులు స్వామికి అలంకరించి పూజించినట్లయితే అనారోగ్య సమస్యలన్నీ సులభంగా నివారింపజేసుకోవచ్చు. సన్నజాజి పూలతో కానీ, కదంబ పుష్పాలతో కానీ శ్రీ మహావిష్ణువుని పూజించినట్లయితే అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే ధనుర్మాసంలో ప్రతిరోజు కూడా శ్రీ మహావిష్ణువు యొక్క చిత్రపటం ముందు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి ఖర్జూరాలు నివేదించినట్లయితే ఉద్యోగం లేని వారెవరైనా సరే త్వరగా ఉద్యోగ సిద్ధిని పొందవచ్చు. అదేవిధంగా వ్యాపార పరంగా చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి పూజ చేసే సమయంలో శ్రీ మహావిష్ణువుకి ధనుర్మాసంలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి ఆవు పాలను నివేదన చేయాలి. అలాగే వివాహం కాని వారెవరైనా సరే వివాహ సిద్ధి కోసం ఆవు నెయ్యితో విష్ణువు ముందు దీపం వెలిగించి స్వామికి అరటి పండును నివేదన చేయాలి. దంపతుల మధ్య విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకోవటానికి శ్రీ మహావిష్ణువుకి దానిమ్మ, అరటి, కమలా పండ్లను నివేదన చేయాలి. ఇలా చేయటం ద్వారా విష్ణువు యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. అదేవిధంగా ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువుని పూజించే తరుణంలో ఎవరైనా సరే ఓం సర్వేశ్వరాయ సర్వ విఘ్న వినాశినే మధుసూదనాయ నమః అనేటటువంటి మంత్రాన్ని జపిస్తూ తెల్లటి పుష్పాలతో, పసుపు రంగు పుష్పాలతో శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేసినట్లయితే విష్ణువు యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొంది ఉద్యోగ వ్యాపారాలలో, విదేశీయానానికై చేసే సర్వ ప్రయత్నాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే ధనుర్మాసంలో విష్ణువుకి చాదును సమర్పించటం ద్వారా, దీనితో పాటుగా గోదాదేవి, శ్రీరంగనాథుడి యొక్క చిత్రపటాన్ని ఉంచి ఆ చిత్రపటానికి సువాసనలు కలిగినటువంటి పూలమాలను అలంకరించి పూజను నిర్వహించడం ద్వారా విష్ణువు యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. విష్ణువుకి ఆవు నెయ్యితో కుడివైపు దీపారాధన చేయాలి. కుడివైపు శ్రీ మహావిష్ణువు యొక్క చిత్రపటానికి దీపాన్ని వెలిగించటం ద్వారా, విష్ణువుని ఆరాధించటం ద్వారా సర్వకార్యాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. ఇంకా పూజా విధి విధానాల్లో ఎటువంటి నియమాలను అనుసరించాలో, పూజ చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటో వచ్చే సోమవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన కుజదోషాన్ని నివారింపజేసుకోవటానికి ఎటువంటి విధి విధానాలను అనుసరించాలో పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. హస్తా నక్షత్రం 4వ పాదంలో జన్మించడం ద్వారాగా చంద్రుడి బలం విశేషంగా ఉంటుంది. అలాగే హస్తే జాతో నరశాంతః జాయతే ధర్మ నిరతః, ధర్మానికి కట్టుబడి ఉంటారు. అలాగే ధర్మ సంబంధమైన పనులు బాగా చేస్తారు. అవి ఏ విధంగా ఉంటాయంటే అందరితో అనుకూలంగా, నేర్పుగా మాట్లాడతారు. గణిత శాస్త్రంలో ప్రవీణులై ఉంటారు. కొత్త విషయాలని ఆవిష్కరింపచేస్తారు. బహుయుక్తి, స్వార్థ చింతన లేనటువంటి మాతృస్వభావము, తన ఆలోచన విధానాన్ని అనుకూలంగా మార్చుకుంటారు. ఆలోచనలో వచ్చేటటువంటి దోషాలని తొలగించుకుంటారు. అంటే మనం జీవితంలో అనేక రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. ఒక విషయాన్ని విన్నా, చూచినా కొన్ని దుస్సంఘటనలు మన కంటపడ్డప్పుడు భయం వేస్తుంది. కానీ 4వ పాదం వాళ్ళకి దాన్ని అధిగమించే శక్తి వస్తుంది. ఇదే భగవంతుడి యొక్క అనుగ్రహం. భయం కలగడం సహజం. దాంట్లోంచి బయటకు వచ్చి దాన్ని అధిగమించేటటువంటి ప్రయత్నం చేయటం 4వ పాదంలో కనపడుతుంది. అంటే విజయాలు సాధించడానికి అధిగమించే శక్తి కావాలి, ఓర్చుకునే శక్తి కావాలి, దాటగలిగినటువంటి ఆ నీతి కావాలి, ఆ తంత్రం తెలియాలి. అదే మనకి ఎదురైతే, ఆ దుస్సంఘటన, ఆ చెడు సంఘటన మనకు ఎదురైతే
సమస్య లేకుండా ఏ విధంగా మనం దాన్ని పరిష్కరించాలో తెలిసినటువంటి విజ్ఞానం వీళ్ళలో కనపడుతుంది. నేర్పరితనము, వ్రాతలో భాషలో సౌందర్యము, అందంగా రాయటము, మితాక్షరములు, తక్కువ పదాలు వాడటం, తక్కువ వాక్యాలు వాడటం, అలాగే బంధువులతో మిత్రులతో చక్కగా మాట్లాడటం. ఎక్కువ మంది మిత్రులు ఉంటారు. ఇంకా విజ్ఞానవేత్తలుగా, క్రమశిక్షణ కలిగిన వారుగా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే కొన్ని అద్భుతాలు సృష్టిస్తారు. నమ్మలేని నిజాలంటామే, ఆ నమ్మలేనటువంటి ఉత్తమమైన శుభ ఫలితాలని ఆవిష్కరిస్తారు. జ్ఞానవంతులవుతారు. కష్టాలని మనస్సుతో అధిగమిస్తారు. అతి సులువుగా ఎదుగుతారు జీవితంలో. తెలివితేటలు, ఉత్సాహం ఎప్పుడు వీరి వెన్నంటే ఉంటాయి. పైకి మాత్రం కనపడరు. అసూయ రహితులు, అసూయ పడరు. అలాగే మంచి నడవడిక, సత్ప్రవర్తన, శాస్త్రజ్ఞానం, ధర్మాధర్మ విచక్షణ, బహుసౌమ్యత కలిగిన వారే, మంచి మనస్కులై, కుటుంబంపై పట్టు కలిగి, మనోబలంతో అందరినీ కాపాడుతూ, అనేక మంది సేవకాజనం కలిగి, అభిమానవంతులై, ఉదార బుద్ధి, దయా, సౌమ్యము, క్షమాలక్షణం, శీల సంపద, నియమము, అవకాశం ఉన్న దుర్వినియోగం చేయనటువంటి గొప్ప యోచనాశక్తి, చెడ్డ పనులకి దూరంగా ఉండటం, చెడు అలవాట్లకి దూరంగా ఉండటం, సాంప్రదాయ దుస్తులు ధరించటం, ధర్మాన్ని ఆచరించటం, చెప్పటం, ఉత్సాహం, చురుకుదనం, చైతన్యం, సంకల్ప సిద్ధి, సంకల్ప ఆచరణ, వాక్శుద్ధి, వాక్సిద్ధి, ఇచ్చిన మాటకు కట్టుబడి జీవించడం అండి. 4వ పాదంలో ఇది విశేషంగా మనకి గోచరిస్తోంది. ఆరాధ్య దైవం సాక్షాత్తు పరమేశ్వరుడు, సోమవారానికి అధిపతి కాబట్టి ఈశ్వరుని ధ్యానించాలి. అలాగే ఇక్కడ పాదానికి అధిపతి చంద్రుడు కనుక దుర్గా ధ్యానం చేస్తే మరింత శుభప్రదంగా ఉంటుంది. తలని వస్త్రాలను శుభ కార్యక్రమాల్లో ధరించాలి. రాజలక్షణాలకి చిహ్నంగా శ్వేత వస్త్రధారణ చేస్తే గొప్పవారు అవుతారు. అలాగే ఇక్కడ అదృష్టవారాన్ని పరిశీలిస్తే సోమవారం అదృష్టవారం. ప్రశాంతమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఉన్నతమైనటువంటి వ్యక్తులతో, ఉన్నతమైన భావజాలంతో జీవిస్తారు. రేపటి శుభమస్తు కార్యక్రమంలో చిత్తా నక్షత్ర జాతకుల స్వరూప స్వభావ లక్షణాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యము యోగ అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. కామెర్ల నివారణకు, కాలేయం పనితీరు మెరుగుపడటానికి హనుమదాసనం బాగా ఉపయుక్తమవుతుంది. ఆహార విహారాల వల్ల కాలేయ జబ్బులు ఏర్పడతాయి. కాలేయానికొచ్చే ప్రధాన ఆరోగ్య సమస్య కామెర్లు. మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవాలలో లివర్ కూడా ఒకటి. శరీరంలో విషతుల్యమైన పదార్థాల్ని కాలేయం బయటకు పంపివేస్తుంది. శారీరక ఆరోగ్యాన్ని సమతౌల్యంగా ఉంచటంలో కాలేయం ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాలేయం ఉత్పత్తి చేసే కొన్ని రకాల రసాలు మందగించటం వల్ల శరీరం అనారోగ్యం పాలవుతుంది. దీనివల్ల కామెర్లు వంటి జబ్బులు ఏర్పడతాయి. వీటి నివారణకు హనుమదాసనం ఉపయోగపడుతుంది. హనుమంతుడు అంతటి శక్తిమంతుడు కావటానికి ఈ ఆసనమే ప్రధాన కారణంగా చెబుతారు. నేలపై కూర్చొని ఓ కాలును ముందుకు, మరో కాలును వెనక్కి చాపాలి. 2 కాళ్ళు పూర్తిగా నేలను తాకాలి. అలాగే 2 చేతులు కూడా నేలను తాకాలి. ఈ స్థితిలో తలను పైకి ఎత్తి ఉంచాలి. ఈ ఆసన సాధన వల్ల కాలేయ పనితీరు మెరుగుపడి కామెర్లు వంటి జబ్బులు నివారణమవుతాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో ప్రకృతి యొక్క ప్రభావరీత్యా నిర్మాణాన్ని ఏర్పరచడమే కాకుండా అత్యంత కీలకవంతమైనటువంటి ప్రభావం జలస్థానానికి ఉంది. ఒక ఇల్లు నిర్మించాలన్నా, ఒకచోట నివాసం హాయిగా జీవితాన్ని గడపాలన్నా
ఆ ప్రాంతాల్లో జల వనరుల యొక్క ప్రభావం అత్యధికంగా ఉన్నప్పుడే ఈ జీవితం సాఫీగా సాగిపోతుంది. వాస్తుశాస్త్రంలో గృహ నిర్మాణం ప్రారంభించే ముందుగానే ఆ ప్రదేశంలో జలస్థానం ఎక్కడ ఉంది, ఆ జలము అనేటువంటిది చక్కగా పడుతుందా లేదా అని చెప్పేసి నిర్ణయం చేసుకోవాలి భూగర్భ శాస్త్ర నిపుణుల సలహా మేరకు. అలా ఆ స్థలంలో బావిని తీయటం కానీ బోరింగ్ వేయటం కానీ ఈశాన్య మూలగా వేసినట్లయితే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావం ఆ యొక్క ప్రాంగణంలో విరాజిల్లుతుంది. అయితే ఈ జలస్థాన నిర్మాణానికి స్థలం ఎంచుకున్న తర్వాత నిర్మాణ కార్యక్రమానికి అవసరమైనటువంటి ఆ కట్టుబడికి కావలసినటువంటి నీరు కూడాను ఉప్పు నీరై ఉండకూడదు. అక్కడ నీరు పడ్డప్పుడు ఆ నీరు చాలా మంచి నీరుగా ఉండాలి. ఆ మంచి నీటితో కడితేనే గృహ నిర్మాణం చాలా చక్కగా సజావుగా సాగటానికి ఆస్కారం ఉంటుంది. అందుచేత ఇల్లు కట్టడానికి ముందుగా జలస్థానం భూఖండంలో ఎక్కడ ఉండాలి అన్నది సరైనదా కాదా అనేటువంటిది నిర్ణయించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క గృహ నిర్మాణం చేసేటువంటి వారు కూడా గుర్తిరగాల్సిన ముఖ్యమైనటువంటి సూత్రం. అంతేకాకుండా నీటిని నిలువ చేయటానికి భవనం పైకప్పు పైన ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా భారతీయ వాస్తుశాస్త్రం చాలా విస్తృతంగా మనకు తెలియచేసింది. భారతీయ వాస్తుశాస్త్రంలో నీటికి ఉన్నటువంటి ప్రముఖ స్థానంలో వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసిన ముఖ్య సూత్రాలని కూడా మనకు ప్రసాదించారు. భవనంలో హ్యాండ్ పైప్, బావి మొదలైన జలస్థాన నిర్మాణానికి ఎప్పుడూ కూడా ఈశాన్యం, తూర్పు, ఉత్తర, పశ్చిమ దిశల్లో నిర్మించటం సమృద్ధికరమైనటువంటి ప్రభావాన్ని ప్రసాదింపచేస్తుంది. ఈ విధంగా శాంతి, వైభవం, లక్ష్మీప్రదంగా ఇలా నిర్మాణం చేస్తే ఆ గృహంలో చక్కటి యోగం పట్టి తీరుతుంది. ఈశాన్యంలో జలస్థానం నిర్మించదలుచుకుంటే దాన్ని పూర్తిగా భవనం గోడను ఆనుకొని ఉండేటట్టు నిర్మాణం చేయకూడదు. ఈశాన్యంలోనే జలస్థానం ఉందండి, అక్కడే మేము బావి త్రవ్విస్తున్నాం లేక బోరింగ్ వేయిస్తున్నామంటే మీరు కట్టేటువంటి కాంపౌండ్ వాళ్ళను ఆనుకొని మాత్రం ఉండకూడదు. అది చాలా జాగరూకతగా వ్యవహరించాల్సిన విషయం. అంటే ఈశాన్యం కొద్దిగా వదిలి తర్వాతే ఆ యొక్క బోరింగ్ పంపు వేయటం కానీ బావిని త్రవ్వించుకోవడం కానీ చెయ్యాలి అనేటువంటి విషయం ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఆ స్థలం అనేటువంటిది ఎప్పుడూ కూడా విడిగా, ఖాళీగా, శుభ్రంగా ఉండేటట్టుగా ఉండాలి సుమా. ఈశాన్యం వైపు గనక మీరు గనక బావి లేక బోరింగు గనక వేసినట్లయితే బావి గుండ్రని ఆకారంలో ఉండేటట్టుగా ఉండాలి. అది శుభ పరిణామానికి నాంది పలుకుతుంది. ఓవర్ హెడ్ ట్యాంక్ ఎప్పుడూ కూడా నైరుతి లేదా వాయువ్య కోణంలోనే ఉండాలి. ఇతర కోణాలలో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించడం తప్పనిసరి అయితే ఆ ట్యాంక్ ఎంత ఎత్తు ఉంటుందో అంత ఎత్తు గది ఇంటి పైకప్పుపై నిర్మించాల్సి ఉంటుంది సుమా. ఇంటి పైకప్పుపై ఈశాన్య కోణంలో పొరపాటున కూడా నీళ్ల ట్యాంక్ అనేటువంటిది నిర్మాణం చేయకూడదు. ఇది చాలా హానికరం వాస్తుశాస్త్రరీత్యా. భవనంలో హ్యాండ్ పంపు లేదా బావి నిర్మించడానికి శుభకరమైనటువంటి మాసం, నక్షత్రం, తిథి మొదలైనటువంటివి చూసి
త్రవ్వటం ప్రారంభించాలి. ఫాల్గుణ మాసం, మాఘమాసం, మార్గశీర్ష మాసం, జ్యేష్ఠ, కార్తీక, వైశాఖ మాసాలు, పుష్యమి, హస్త, శతభిషం, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, అనురాధ, ధనిష్ట, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాభాద్ర, రోహిణి, రేవతి, మఖ, మృగశిర నక్షత్రాలు శుభమైనవి. బావి త్రవ్వటానికి కానీ బోరింగ్ వేయించుకోవడానికి కానీ. ఈ శుభతిథులు తృతీయ, అష్టమి, సప్తమి, త్రయోదశి, దశమి. ఇవన్నీ కూడా విశిష్టంగా గుర్తెరగాలి. భూఖండం పావురం రంగు, తేనె రంగు లేదా నేతి రంగులో ఉంటే కింద విస్తారంగా నీరు లభ్యపడుతుంది అని చెప్పేసి మనం గ్రహించవచ్చు. మీరు కొనుగోలు చేసినటువంటి స్థలంలో మట్టిని గనక పరిశీలన చేసినట్లయితే, అలాగే రెల్లు దర్భ మొదలైనవి కలిసి ఉన్న, నీలవర్ణం కలిగి ఉన్న, మృదువుగా ఇసుక కలిసినటువంటి మట్టి ఉన్న, ఎరుపు రంగు ఉన్న, అక్కడ తీయని రుచి కలిగిన స్వచ్ఛమైనటువంటి నీరు వచ్చి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రం. ఎర్రమట్టి నేలల్లో నీరు చాలా బాగా వస్తుంది. మంచి నీరు పట్టడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. జీవితమంతా మంచినీరు దానం చేసిన లేదా వివిధ సందర్భాలలో జల సౌకర్యం ఏర్పాటు చేసిన, జనహితం కోసం వీటి నీటి ఎద్దడి తగ్గించడానికి పూనుకున్న వ్యక్తి చేత జలస్థానం తవ్వించేటువంటి కార్యం ప్రారంభించాలి. బావిని త్రవ్వించేటువంటి విషయంలో నైపుణ్యం కలిగినటువంటి వారు, అనుభవశాలి తత్వంలో ఉండేటువంటి వాళ్ళ చేతనే అటువంటి బావులు గనక త్రవ్వించినట్లయితే సర్వే సర్వత్రా శుభం చేకూరుతుంది వాస్తుశాస్త్రరీత్యా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకు ఉపకరించే కొన్ని యోగాసనాలు చూద్దాం. కాలేయ పనితీరు మెరుగుపడటానికి, కామెర్ల వ్యాధి నివారణకు భుజంగాసనం కూడా ఉపయోగపడుతుంది. కాలేయంలో ఎంజైమ్ల ఉత్పత్తి, తరుగుదల వల్ల కామెర్లు వంటి జబ్బులు వస్తాయి. ఈ సమస్య నివారణకు భుజంగాసనం ఉపయోగకారి. పడగెత్తిన పాము ఆకారంలో ఉండటం వల్ల ఈ ఆసనానికి భుజంగాసనం అనే పేరు వచ్చింది. నేలపై బోర్లా పడుకొని 2 కాళ్ల మడమలను, కాళ్లను కలిపి నేలమీద ఆంచి బిగించి పట్టాలి. అరచేతుల్ని భూమికి నొక్కి పట్టాలి. నెమ్మదిగా శరీరాన్ని నాభి వరకు ఎత్తాలి. ఈ దశలోకి వచ్చేసరికి శ్వాసను పూర్తిగా తీసుకోవాలి. మెడను వీలైనంత వెనక్కి వంచాలి. ఈ భుజంగాసన సాధన వల్ల కాలేయ పనితీరు మెరుగై కామెర్లు తగ్గుతాయి.